వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రేట్లో పిల్లర్ నెంబర్ 56 అనేది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఎవరైనా సరే వెహికల్ అమ్మాలనుకుంటే మా ఆఫీస్కి తీసుకురండి. మీ వెహికల్ చెక్ చేసి మార్కెట్ ప్రైస్ ప్రకారం 1 వీక్ లోపల మీకు వెహికల్ అమ్మిస్తామండి. ఓకే, ఈరోజు మీ ముందుకి రిజ్ VDI 2014 మోడల్ డీజిల్ వర్షన్ అండి. రీడింగ్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్లు తిరిగిందండి. డీజిల్ వెర్షన్లో మనకు మంచి మైలేజ్ వస్తుంది, 22-25 వరకు కూడా వస్తుంది మైలేజ్. ఒకసారి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. బంపర్కి అయితే చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. రిజ్ VDI అండి. డీజిల్ వర్షన్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఓకే, ఈ బంపర్లు మాత్రం చిన్న ఉన్నాయండి, చేయించుకోవచ్చు. టైర్లు వచ్చేసి మనకు సీల్ టైర్లు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి. ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం అయితే లేదండి. గుడ్స్ ప్లేస్ చూసుకోండి ఒకసారి. ఎలాంటి రస్ట్ ఇట్లా అయితే ఏం రాలేదండి. మనకు స్టెప్నీ అయితే ఒక 40% ఉందండి. ఎలాంటి టచ్ అప్ కూడా అయితే ఏం లేదండి. ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి. సీట్లు కూడా ఏం మార్చుకునే అవసరం అయితే ఏం లేదండి. చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా. రీడింగ్ చూడండి డిస్ప్లేలో 1,10,423 కిలోమీటర్లు అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి. ఓకే, ఏసీ కూడా చిల్లు ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, చాలా సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఆపరాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదండి. చూసుకోండి, ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా అయితే ఏం రావట్లేదండి. షోపటి కూడా చూసుకోండి ఒకసారి. చూసారు ఫ్రెండ్స్, వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. మంచి మైలేజ్ వెహికల్ అండి ఇది. ఓనర్ గారు వచ్చేసి 2,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ లోన్కి ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.